అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఆంధ్ర వైభవం. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఎంతమంది వీళ్ళలో బొమ్మలు కొనేవారు? ప్రతి ఇంట్లో పిల్లలు ఎదురు చూసేది బొమ్మల కోసం. అవి తెచ్చి వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు పడే ఆనందం ఆకాశాన్ని అంటుతుంది. కానీ ఎప్పుడన్నా ఆలోచించారా, బొమ్మలంటే ఏంటి? మనకు తెలిసిన బొమ్మలు కళ్ళు, ఫ్లష్ టాయ్స్, ప్లాస్టిక్ బొమ్మలు, లేదా అబ్బాయిలకైతే రోబోటిక్ కార్స్, అవే కదా బొమ్మలంటే. వెల్, నాట్ ఎగ్జాక్ట్లీ. మన ఇంట్లో ఒక బొమ్మ ఉండేది గుర్తుందా? అది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా? ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. దిస్ టాయ్ ఈజ్ ఓల్డర్ దాన్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అంటే ఈ బొమ్మ రాజుల్ని చూసింది, యుద్ధాల్ని చూసింది, తరాలను కూడా చూసింది. ఇన్ని చూసిన ఈ బొమ్మ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలా అంటే మాట్లాడుకోవాలి. మన ఇంట్లో ఒక చిన్న బొమ్మ, దాన్ని మనం అలంకారంగా చూస్తాం, కానీ ఆ బొమ్మ 400 సంవత్సరాల చరిత్రను మోస్తుందని మీకు తెలుసా? ఇది నిశ్శబ్దంగా నిలబడిన దాని వెనకాల తరతరాల ఊపిరుంది. ఇదొక బొమ్మ కాదు, ఒక గ్రామం. కృష్ణానది ఒడ్డులో ఉన్న ఒక చిన్న ఊరే కొండపల్లి. ఇక్కడ కళ మొదలైంది నిన్న కాదు, 4 శతాబ్దాల క్రితం. విజయనగర సామ్రాజ్యం కాలం నుంచి ఈ నేల చెక్కతో కథలు చెబుతోంది. రాజుల కాలం మారింది, పాలకులు మారారు, కాలం మారింది, కానీ కొండపల్లి కళ మారలేదు. ఒక తరం ఇంకో తరానికి ఇచ్చిన గొప్ప వరమే ఈ నైపుణ్యం. తెల్ల పొనికి అనే చెక్క ఉంటుంది. అది చాలా మృదువుగా, సాధారణంగా ఉంటుంది. అందులో బొమ్మను చూడడం ఒక నైపుణ్యం కాదు, ఒక తపస్సు. ఒక కళాకారుడు ఆ చెక్కను చెక్కే ముందు ఒక్క క్షణం ఆగుతాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఆ ముక్కలో ఒక రైతు ఉంటాడు, ఒక పెళ్లి కూతురు ఉంటుంది. అదే చెక్క ముక్కలో మన ఆంధ్ర జీవితం కూడా ఉంటుంది. అతను ఒక రూపం చూశాకే చెక్కడం మొదలు పెడతాడు. అతని చేతిపై గాయాలుంటాయి, కానీ అతని హృదయంలో మాత్రం గర్వం ఉంటుంది. ఒక్క బొమ్మకి ప్రాణం పోయడానికి రోజుల తరబడి ప్రయత్నిస్తాడు. ప్రతి కోతలో జాగ్రత్త, ప్రతి వంపులో సాంప్రదాయం, ప్రతి రేఖలో అనుభవం. దిస్ ఈస్ హౌ ప్యాషన్ అండ్ డెడికేషన్ లుక్స్. బొమ్మకి ప్రాణం ఇచ్చేది కలర్స్. బ్రష్ తాకిన ప్రతిసారి అదొక తెలియని ఆనందం. బొమ్మల కొలుకి అందమే ఈ కొండపల్లి బొమ్మ. 400 సంవత్సరాలు బ్రతికిన ఈ కళ ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతోంది. ఇంకా ఎంతకాలం? కళ ఉంది, ఆధారం లేదు. పరంపర ఉంది, కానీ ప్రోత్సాహం లేదు. సముద్ర తీరాలకి మాత్రమే కాదు, పర్వతాలకి మాత్రమే కాదు, రిసార్ట్స్ మాత్రమే కాదు, ఒక్కసారి కళల గ్రామానికి రండి. చూడ్డానికి మాత్రమే కాదు, ఒక ఎక్స్పీరియన్స్ కోసం, టు ఫీల్ ద హిస్టరీ. వచ్చే తరాల వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి? కాస్ట్లీ గిఫ్ట్లు అవసరం లేదు. ఒక కొండపల్లి బొమ్మ కొనండి. ఎందుకంటే ఇది మన లెగసీ. మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది ఒక గ్యారంటీ లాంటిది. ఇఫ్ నాట్, one day hands stop carving, and the real question is, will we stop remembering? Ask yourself. Don't just like the video, visit Kondapalli, buy one toy, carry 400 years into the future, because heritage survives only when the next generation chooses it. And make Kondapalli a travel destination.